హాయ్ అనీష్. హాయ్ అక్క. ఈరోజు ఏం స్టోరీ చెప్తున్నావు మరి? భీముడు ఇంకా దుర్యోధనుడు పుట్టుక. లాస్ట్ స్టోరీలో చెప్పా కదక్క, గాంధారి కడుపు నుంచి మాంసపిండం బయటపడుతుందని. గాంధారి కడుపు నుంచి మాంసపిండం బయటపడితే గాంధారి అనుకుంటుంది అసలు ఎందుకు ఇట్లా జరిగింది, ఏమిటైంది అని అనుకుంటూ ఉంటే అప్పుడు వేదవ్యాసుడికి విషయం తెలుస్తుంది. వేదవ్యాసుడు గాంధారి ఇంటికి వచ్చి తన తపోబలంతో ఆలోచిస్తుంటాడు అసలు ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు వేదవ్యాసుడు గాంధారికి ఒక ఆర్డర్ ఇస్తారు. ఏమని? నువ్వు 100 నేతి కుండలు తెమ్మంటాడు. తెచ్చిన తర్వాత ఆ మాంసపిండాన్ని చల్ల నీటిలో కడిగి ఆ మాంసపిండాన్ని 100 భాగాలుగా చేస్తాడు. 100 భాగాలుగా చేసిన తర్వాత 99 కుండల్లో వేసేస్తాడు. ఆ కుండల్ని చీకటి గదిలో పెట్టేస్తాడు. చీకటి గదిలో పెట్టిన తర్వాత గాంధారి కోరుకుంటుంది. ఏమని? నాకు ఒక ఆడపిల్ల కావాలని కోరుకుంటుంది. లాస్ట్ ముక్క మిలుగుతుంది కదా, దాన్ని 2 భాగాలుగా చేసి ఇంకో నేతి కుండని తెమ్మంటాడు. నేతి కుండలు తెచ్చిన తర్వాత ఒక ముక్కని ఇంకో దాంట్లో, ఇంకో ముక్కని ఇంకో దాంట్లో వేసేసి చీకటి గదిలో పెట్టేస్తాడు. నీకు ఆడపిల్ల పుడుతుందని చెప్పేసి వ్యాసుడు వెళ్ళిపోతాడు. మరో పక్క పాండురాజు కుంతిని వాయుదేవుని ప్రే చేయమంటారు. అప్పుడు కుంతి మంత్రంతో వాయుదేవుని ప్రే చేసిన తర్వాత బలవంతుడైన భీముడు పుడతాడు. తర్వాత కుంతి ఇంద్రుడిని ప్రే చేస్తే కుంతికి అర్జునుడు పుడతాడు. అటుపక్క హస్తినాపురంలో ఉండే గాంధారికి మొదటి కుండ నుంచి దుర్యోధనుడు పుడతాడు. ఎప్పుడైతే దుర్యోధనుడు పుడతాడో అక్కడ చెడు శకనాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మంత్రులు ధృతరాష్ట్రుడికి చెప్తారు ఇతన్ని మీరు వదిలేయండి అని చెప్తే అప్పుడు ధృతరాష్ట్రుడు దానికి ఒప్పుకోడు. అలానే గాంధారికి తర్వాత 99 కుండల నుంచి కొడుకులు పుట్టేస్తారు. లాస్ట్ 101 కుండ నుంచి కూతురు పుడుతుంది. తన పేరే దుశ్శల. చూసారు కదా నేను ఎట్లా మహాభారతం నేర్చుకున్నారో. మీరు నాలా నేర్చుకోవాలంటే ఆడండి లిపిట్.గేమ్. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? గాంధారికి మొదటి కుండ నుంచి ఎవరు పుట్టారు? గాంధారి కూతురు పేరేంటి?